సార్ కొంచెం ఇటు చూడండి సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే. సార్ ఇక్కడ కొద్దిగా ఉన్నది ఉందే అసలు లేదా మన కంపెనీ డివైడ్ చేసుకుంటాం. లోపల ఉంటాడు ఇంకా ఉండాలి సార్. ఫిల్లింగ్ మిషన్ లోపల ఉండాలి చేస్తానంటాడు. ఒక పక్క నుంచి చూసుకోండి. ఒక సైడ్ నుంచి బాబు రా మేడం రా. సైడ్లో అట్లా ఉంది, అట్లా పెట్టు. 3 ఉన్నాయి, ఫుల్ ఉండేది 3 ఉన్నాయి. అట్లా పెట్టు, పెట్టు మా నేను చెప్తాను. రోడ్లోకి పెట్టాను. ఇండియన్ సపరేట్ పెట్టుకో, హెచ్పి సపరేట్ పెట్టుకోండి. సరే కదా, నీకు అది లైన్కి కౌంటింగ్ వస్తుంది. ఒకదానిపైన ఒకటి ఏంది ఇవంతా పైకి ఏదైనా ఇస్తే 100 కేజీల లోపు పెట్టుకునే దానికి ఉంటుంది పర్మిషన్. ఇలాగ డ్రమ్ములు పెట్టి పెట్టుకుంటారు. ఒకటి 5 కేజీలే ఉండాలి. నువ్వు రీఫిల్లింగ్ చేసుకునే దానికి నువ్వు తీసుకొచ్చి అన్నీ పెట్టుకోవాలి. 19 కేజీలు మొత్తం సీజ్ చేసేస్తాం. నీకు ఎట్టుంది? నీకు ఎక్కడ నీకు అది ఉంది కదా ఎక్స్ప్రెస్ నువ్వు తెచ్చి జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయి. ఓకేనా? ముందు సీజ్ చేస్తాను, జేసీ గారి దగ్గర సబ్మిట్ చేయాలి. వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్ పెట్టడానికి లేదు. నువ్వు ఎవరైనా బాబు ముందు వితౌట్ డాక్యుమెంట్ ఉండడానికి లేదు. సీజ్ చేసేస్తా, నువ్వు వచ్చి జేసీ కోర్టులో సబ్మిట్ చేస్తావు, అక్కడ వచ్చి సబ్మిట్ చేసుకో. మొత్తం సీజ్ చేస్తాం. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు ఇక్కడ అనాథరైజ్డ్గా స్టోర్ చేసుకొని ఉన్నారు. దాని మీద మేము ఇక్కడ రైడ్ చేసినప్పుడు వీళ్ళు 14.2 కిలోస్ అంటే మనకు గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్స్లో నుంచి వీళ్ళు కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు అన్నట్టు మనకు రూఢి అయినందువల్ల వీటన్నిటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు నుంచి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత జాయింట్ కలెక్టర్ వారు తదుపరి విచారణ జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్ దాని మీద? సిలిండర్ వాల్యూ ఉంది. గ్యాస్ కాస్ట్ మాత్రం మనం తీసుకుంటాము. ఎంటీ సిలిండర్ అనేది జాయింట్ కలెక్టర్ గారు కోర్టు చేసిన తర్వాత ఆయిల్ కంపెనీకి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు హెచ్పి గ్యాస్ వీళ్ళ ద్వారానే మనం ఇవ్వమంటున్నాం. ఎవరికి ఇచ్చినాను మనకు వచ్చే లోడ్స్ను బట్టి కొంత డిలే కూడా జరుగుతూ ఉంది. వాటిని టాప్ ప్రయారిటీలో ఎవరికి ముందున్న అటువంటి వాళ్ళకి ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది.
సార్ అక్రమంగా సిలిండర్లు అమ్మే వాళ్ళకి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు సార్? అదే ఇలా 60 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టు కింద పెట్టి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మేము చేసినటువంటి ఇన్స్పెక్షన్స్లో అనాథరైజ్డ్గా ఇతను స్టోర్ చేసినటువంటి 31 డొమెస్టిక్ సిలిండర్లను, 3 కమర్షియల్ సిలిండర్లను, 76 5 kg సిలిండర్స్ను, 2 kgs 5 సిలిండర్స్ను మొత్తం కలిపి 115 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఈ సిలిండర్స్ను 6A కేసు నమోదు చేసి జిల్లా సంయుక్త కలెక్టర్ గారు కోర్టు నందు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తదుపరి జిల్లా సంయుక్త కలెక్టర్ గారు విచారించి దాని మీద చిత్తూరు తీసుకోవడం జరుగుతుంది.